అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదు. లెబనాన్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేయటాన్ని నిరసిస్తూ హర్మూజ్ జలసంధిని టెహ్రాన్ మూసివేసింది. లెబనాన్పై దాడులు ఆగకుంటే కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని తేల్చి చెప్పింది. హర్మూజ్ జలసంధిని తక్షణం తెరవాలని అమెరికా అల్టిమేటం జారీ చేసింది. షరతులపై అమెరికా, ఇరాన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగటాన్ని నిరసిస్తూ మరోసారి హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తిస్తుందని తెలిపింది. లేదంటే కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. అంతేకాకుండా పాకిస్తాన్లో జరిగే చర్చలకు తాము హాజరు కాబోమని టెహ్రాన్ స్పష్టం చేసింది. లెబనాన్పై దాడి జరిగితే అది తమపై జరిగినట్లే అని ఐఆర్జీసీ తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్కు తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించింది. లెబనాన్లోనూ దాడులు ఆపటం ఒప్పందంలో భాగమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ద్వారా యుద్ధం కొనసాగించాలనుకుంటున్నారా అని అమెరికాను ప్రశ్నించారు. అమెరికా తన మాట నిలబెట్టుకుంటుందో లేదో ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేసి ఆ సొమ్మును పునర్నిర్మాణ పనులకు వాడుకోవాలని ఇరాన్ భావిస్తోంది. హర్మూజ్ను వెంటనే తెరవాలని ఇరాన్కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. హర్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి టోల్ ట్యాక్స్ వసూలును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఒప్పందం ఉండదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. జలసంధిని తెరవకుండా మొండికేస్తే అమెరికా కూడా ఒప్పందానికి కట్టుబడి ఉండదని హెచ్చరించారు. కాల్పుల విరమణ లెబనాన్కు కూడా వర్తిస్తుందని ఇరాన్ పొరబడి ఉండొచ్చని వాన్స్ అన్నారు. లెబనాన్ అంశంపై ఇరాన్ చర్చలకు అంగీకరించకపోతే అది వారి నిర్ణయానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం పాక్లో జరగబోయే చర్చలకు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తారని వైట్ హౌస్ ప్రకటించింది. స్టీవ్ విట్కాఫ్ కుష్నర్ బృందంలో భాగమవుతారని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. ఇరాన్ పంపిన 10 సూత్రాల ప్రణాళికకు ట్రంప్ అంగీకరిస్తారనే ఆలోచన పూర్తిగా అసంబద్ధమని లెవిట్ అన్నారు. యురేనియం శుద్ధిని కొనసాగిస్తామని పార్సీ భాషలో ఉంది, కానీ ఇంగ్లీషు ప్రతిలో ఆ ప్రస్తావన లేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ అది మోసపూరితమని మండిపడ్డారు. యురేనియంపై చర్చల బాధ్యతను జేడీ వాన్స్కు అప్పగించారు. అమెరికా, ఇరాన్ మధ్య శుక్రవారం జరగనున్న శాంతి చర్చల దృష్ట్యా ఇస్లామాబాద్లో 2 రోజులు సెలవులు ప్రకటించారు. గురు, శుక్రవారాల్లో సెలవు ఉంటుందని పాక్ తెలిపింది. అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.